50 ఏళ్ల సాయుధ పోరాట ఉద్యమ ప్రస్థానంలో ఒక్కరొక్కరుగా అసూలు బాసినటువంటి ఎందరో అమరులున్నారు. ఆ అమరవీరుల బంధువులకు సంబంధించి అమరుల బంధుమిత్రుల కమిటీ నాయకులు కూడా ఎప్పటికప్పుడు వారి కుటుంబాలని ఓదార్స్తూ అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి రాకేష్ సంస్మరణ సభ మొదటి వర్ధంతి సభకు సంబంధించి కూడా అనేక మంది పౌర సంఘాల నేతలు, పౌర హక్కుల నేతలు, అలాగే అమరవీరుల బంధువుల కమిటీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, నేతలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పద్మక్క వారి రాకేష్ సంస్మరణ సభకు ఇచ్చేశారు. మరి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే ఇప్పటికే ఒక అధ్యాయం ముగిసింది. ఆ తర్వాత 50 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి మళ్లీ ఎటువంటి రూపం మార్చుకుంటుంది? మరి అమరవీరుల బంధువుల కుటుంబ సభ్యులకు వారు ఎట్లాంటి భరోసా ఇస్తారు? ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి పద్మక్క మంతున్నారు. అక్క నమస్తే. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది అమరులైనటువంటి కుటుంబాలకు ఓదార్పునిచ్చారు, ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే వారి కుటుంబం మానసికంగా కృంగిపోకుండా మళ్లీ ఒక నేపథ్యాన్ని కూడా వారికి ఒక మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరోలా ఉన్నాయి. ఎందుకంటే ఆపరేషన్ కగార్ తర్వాత అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కర్రెగుట్ట ఆపరేషన్ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. మావోయిస్టులే అంతం చేశామన్నటువంటి విషయాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. 2026 మార్చి 31 వరకు ఇది క్లోజ్ అన్నటువంటి విషయం చెప్తున్నారు. అందులో భాగంగా సక్సెస్ అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మోడీ గాని, అమిత్ షా గాని మొత్తం దేశవ్యాప్తంగా వారి ఆలోచనలు మొత్తం చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నేతలుగా మీరు వీళ్ళకి ఎట్లాంటి భరోసా ఇస్తారు? ఎందుకంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినటువంటి నేపథ్యంలో మరి ఎట్లాంటి పరిణామాలు జరగబోతున్నాయి? మన కళ్ల ముందు కనిపిస్తుంది ఎంత ప్రజాస్వామ్యంగా పరిపాలన ఉందని తెలుస్తుంది. నిజానికైతే సొంత స్థలంలో కట్టుకోవడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ఆమె కొడుకు ఇంటికొస్తే ఈ ఇంట్లో సగభాగాన్ని ఇచ్చేది, లేదు కావాలంటే ఈ ఇల్లులో సగం భాగాన్ని అమ్మి ఇచ్చేది, లేదు ఇక్కడే నాకు వేరే ఇల్లు కట్టమంటే కట్టించేది. అది ఆయనకు ఉండే హక్కు. అట్లాగే అతను విగత జీవిగా కూడా ఇంటికి రాలేదు. దుర్మార్గంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ బిడ్డను కూడా ఇవ్వకుండా అక్కడే పూర్తి చేసింది. బూడిద అడిగినా ఇవ్వలేదు. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? ఈ తల్లిదండ్రులు ఓట్లేసి గెలిపించారు కదా, ఏం జరుగుతుంది? గోడ పక్కన ఇంకో గోడ వెలిస్తే ఏమవుతుంది? తెల్ల సున్నం వేసుకున్న ప్రహారీ పక్కన ఒక ఎర్ర సున్నంతో ఇంకొక స్మారక చిహ్నం వస్తే ప్రభుత్వానికి ఎందుకు అభద్రత అవుతుంది? హక్కులని గౌరవించాలి, ప్రజా హక్కుల్ని కాపాడాలి. ఇది చెయ్యాల్సింది ప్రభుత్వాలు, ఇది చెయ్యాల్సింది పాలకులు. ఇందుకే ప్రభుత్వ యంత్రాంగమైన పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? కగార్ ఆపరేషన్ లో మావోయిస్టు నిర్మూలన అన్నారు, మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. అసలు మావోయిస్టులే లేకుండా మావోయిస్టు రహితంగా ఉంది అన్నారు. మరి ఇంకెందుకు భయపడుతున్నారు? ఎందుకు ఈ వాడకట్టులో గత 10 రోజులుగా 20-30 మంది మిలిటరీ డ్రెస్సులు వేసుకున్న పోలీసులు ఉండాల్సి వస్తుంది? ఇంకెవరి మీద మీ అణచివేత? ఎందుకు ఈ అణచివేత? అసలు స్వరూపకు హక్కులు లేవా? ఆమె ఈ దేశ పౌరురాలు కాదా? కొడుకుని తెచ్చుకునే హక్కు లేదా? స్వరూపకి తన స్థలంలో తను కట్టుకునే హక్కు లేదా? అసలు ఇల్లైనా సరే 100 గజాలు దాటితేనే మనం మున్సిపల్ ఆఫీసులో పర్మిషన్కి వెళ్తాం. అట్లాంటిది 6 అడుగులు కూడా కాదు, 4 అడుగుల వెడల్పుతో ఉండే ఒక స్థలంలో పర్మిషన్ ఇవ్వాలని అంటున్నారు. రైట్, పర్మిషన్ కు వెళ్దాం. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ ఏం చెప్పింది? మీ సొంత ఆస్తిలో మీరు కట్టుకోవడానికి ఎందుకు ఇబ్బంది? ఎంఆర్ఓకి రాస్తున్నాం. ఎంఆర్ఓని అడిగితే ఏమంటున్నారు? అది నా పరిధిలో లేదు అంటున్నారు. ఇక్కడ వచ్చిన పోలీసులు ఏమంటున్నారు? మీరు పర్మిషన్ తెచ్చుకోండి అంటారు. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? ఎవరి దగ్గర నుండి తెచ్చుకోవాలి? ఏదైనా ఇబ్బంది కలిగితే, ఏదైనా క్రైమ్ జరిగితే, లేకపోతే మన మీద ఎవరైనా మన హక్కుల ఉల్లంఘన చేస్తే మనం పోలీసుల దగ్గరికి వెళ్తాం. పోలీసులే హక్కుల ఉల్లంఘన చేస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. కానీ ప్రభుత్వం అందుబాటులో ఉందా? ప్రభుత్వం అందుబాటులో లేనప్పుడు, దుర్మార్గంగా పోలీసులను పెట్టి పహార కాస్తున్నప్పుడు ఇక్కడ పౌరుల హక్కులు ఏమయ్యాయి? స్వరూప హక్కేమైంది? స్వరూప కుటుంబానికి ఎందుకు ఈ స్థితి పట్టింది? ఈ రోజు మావోయిస్టులు లేరు అని మీరు అంటున్నారు కదా, మరి నిర్బంధం ఎందుకుంది? ఈ అణచివేత ఎందుకుంది? అది మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికీ 50-60 ఏళ్లుగా మీరు
మనుషుల్ని చంపుతున్నారు, ఒక్క కేసు నమోదు చేయట్లేదు. రాజ్యాంగంలో హక్కు అది. ఏ మనిషి చనిపోయినా కేసు నమోదు చేయాలి, విచారణ చేయాలి. ఇప్పటి వరకు 15,000 మరణాలు సంభవించాయి. వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము అడుగుతున్నాము, అసలు తప్పా ఒప్పా తర్వాత మీరు కేసు నమోదు చేయండి, చట్టాన్ని గౌరవించండి. మేమంతా గౌరవిస్తున్నాము. పోలీసులు ఎందుకు గౌరవించట్లేదు? పాలకులు ఎందుకు గౌరవించట్లేదు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్నిస్తే మావోయిస్టులు అంటున్నారు. మేము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, హక్కుల సంఘాల వాళ్ళు ఎవరు రావద్దు అన్నారు. అసలు ఇక్కడ హక్కుల ఉల్లంఘన జరగకపోతే, ఆ స్థూపమే కూల్చివేయబడకపోతే హక్కుల సంఘాల వాళ్ళు ఎందుకు వస్తారు? ఆ అవకాశాన్ని ఇచ్చింది ఎవరు? మీరు కాదా? మీ పాలన కాదా? ఇక్కడ పోలీసుల్ని తీసేయండి, మా పిల్లలు భయపడుతున్నారు అని చెప్తే, సరే నేను చూస్తానన్న ఎమ్మెల్యే ఇప్పటి వరకు అక్కడి నుండి ఒక ఇద్దరినైనా కదిలించగలిగారా? మరి ఎవరి దగ్గరికి వెళ్లి ఆమె చెప్పుకోవాలి తన బాధను? ఎవరికి చెప్పుకోవాలి? అట్లాంటి అణిచివేత ఉన్నప్పుడే, ఆ ధిక్కార స్వరం నుండే నక్సలిజం పుట్టుకొచ్చింది. ఈ అణిచివేత నుండి, ఈ అన్యాయమైన దుర్మార్గమైన పాలన నుండే నక్సలిజం పుట్టుకొచ్చింది. మీరు నక్సలిజాన్ని అంతం చేశానంటున్నారు, మావోయిజాన్ని అంతం చేశానంటున్నారు. కానీ మీ ప్రవృత్తి మారకుండా, మీ మానసిక స్థితి మారకుండా, మీ ఈ అవినీతి పాలన అక్రమం మారకుండా మావోయిజం అంతం కాదు. ఎందుకంటే ఈరోజు మీరు చెప్తున్నట్లు మావోయిస్టులు మీకు కనిపించకపోవచ్చు, లేకపోవచ్చు. కానీ స్వరూపమ్మ ఉక్రోషంలో, స్వరూపమ్మ ఏడుపులో, స్వరూపమ్మ దుఃఖంలో ధిక్కారం ఉంది. ఆ ధిక్కారాన్ని మావోయిస్టు స్వభావం అని నువ్వు భయపడుతున్నావు. అందుకే అమాయకురాలైన స్వరూప కోసం ఓ 20-30 మందిని కాపలు పెడుతున్నావు. ఈ ప్రభుత్వ ధ్వనాన్ని ఎందుకు నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు? నీకు ఎక్కడిదే హక్కు? అంతమందిని కాపలా సెక్యూరిటీగా పెట్టాలంటే ఎంత ధనాన్ని వెచ్చించాలి? ఆమె చెప్పింది, వడ్లమ్ముకొని తెచ్చుకున్న 70,000తోని నేను నా కొడుకు కట్టుకుందామంటే మీరేం చేశారు? ఎంత అమానవీయంగా జేసీపీని తీసుకొచ్చి ఇటుకలని కూడా మట్టిలాగా చేసేసి ఛిద్రం చేసి పడేసిపోయారే. ఇది అన్యాయం కాదా? ఆమెకు జరిగిన నష్టం కోసం ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిపైన కేసు వేయాలి? మరి హక్కుల ఉల్లంఘన ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? ఇలా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడల్లా ధిక్కార స్వరాలుంటాయి. ఆ ధిక్కార స్వరాలే నక్సలిజం అవుతుంది. ఆ ధిక్కార స్వరమే మావోయిజం అవుతుంది. ఆ ధిక్కార స్వరమే అంతకంటే మావోయిజానికంటే కూడా శక్తివంతమైన, తీవ్రమైన ప్రతిఘటన ఉద్యమం అవుతుంది. ప్రజలపైన అణిచివేత ఉన్నంత కాలం ప్రజా పోరాటాలు ఉంటాయి. ఆ ప్రజా పురాటాల నుండే మా రక్త సంబంధికులు ఉద్యమ బాట పట్టారు. ఆ ప్రజా పోరాటాల నుండే వాళ్ళు ఈ రోజు అమరులయ్యారు. ఈ ప్రజా పోరాట పునాది నుండి మాత్రమే ఈ రోజు పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాలు ఉవ్వెత్తున రాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం గుణపాఠం తీసుకోవాలి. ప్రభుత్వము చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలబడాలి. ప్రభుత్వం నన్నెవరు అడిగేది అనే ప్రవృత్తిని మానుకోవాలి. లేదు అనంటే ప్రజలు గుణపాఠం చెప్తారు. చరిత్రలో అనేక పోరాటాలు వస్తూ ఉంటాయి, పోతాయి. అనేక యుజాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దుర్మార్గులైన పాలకులు కూడా మట్టి కరుస్తూ ఉంటారు. ఇది ప్రజా పోరాటాలకు సంబంధించిన చరిత్ర. ఈ చరిత్ర మన తెలంగాణ గడ్డ మీద ఉంది. ఈ దాన్ని గమనించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు ఒకటి గమనించాల్సింది, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి మాటల్లోనే ప్రభుత్వాల ఆలోచనలు మారకుండా మావోయిస్టులను, నక్సలిజాన్ని అంతం చేయాలని చెప్పి అంటున్నారు. మరి దీనికి ఇప్పుడు ఇట్లాంటి ధిక్కార స్వరాలకు గాని, భావుకతతో నిండినటువంటి బాధితుల యొక్క ఆలోచనలు గాని, మరి అది వారి కార్యరూపం ఉండాలన్నా, వారి ఆక్రోశం వెనుక న్యాయం జరగాలన్నా గాని మరి ప్రత్యామ్నాయం ఏంటనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు దానికి ఒక నక్సలిజం అన్నటువంటి పేరు పెట్టి దాన్ని రూపుమాపారని చెప్పి ప్రభుత్వాలు చూస్తాయని చెప్పి అంటున్నారు. కానీ మరి నెక్స్ట్ జనరేషన్ కి ఇక్కడ ప్రత్యామ్నాయం ఏంటి? మరి నెక్స్ట్ జనరేషన్ కి ప్రత్యామ్నాయం ఏంటి అనేది బాధితులకు సంబంధించి ఇట్లాంటి అంటే ఎంతో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళ పరిష్కార మార్గాలు ఇక్కడ ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది, అధికారులు చేయాల్సి ఉంటుంది, పోలీసు వ్యవస్థ చేయాల్సి ఉంటుంది. మరి సమస్యలు తీరనప్పుడు మరి ఎట్లాంటి ప్రత్యామ్నాయం కనిపిస్తుంది? మనకు అర్థమవుతుంది కదండి. ఇది ప్రజాపాలన కానప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలనించినప్పుడు ప్రజలు వాళ్లకు కావలసిన పోరాట రూపాన్ని వాళ్ళు ఎన్నుకుంటారు. అది ఏ రూపమైనా కావచ్చు.
అది సాయుధ పోరాటమైనా కావచ్చు, శాంతియుత పోరాటమైనా కావచ్చు. అది వాళ్ళ చైతన్యాన్ని బట్టి, వాళ్లకున్న పరిస్థితులను బట్టి, ఆ రాజకీయ చైతన్యాన్ని బట్టి అది ఏ రూపంగా అయినా మారవచ్చు. అది మారడానికి ఈ ప్రభుత్వాలే కారణం, వీళ్ళ అసమర్థ పాలనే కారణం, వీళ్ళ ఉన్న ఇలాంటి అమానవీయ మానసిక ప్రవృత్తే కారణమని మేము చెప్తున్నాము. ఓకే, ఇక్కడ ఎన్నో సమస్యల నుండి సమస్యలకు పరిష్కారాలను వెతకాలి, కానీ పరిష్కారాలను వెతకకుండా ఇక్కడ కేవలం ఆ సమస్యను అంతం చేయడం వల్ల వారి యొక్క భావజాలం అనేది పోదు. ఎందుకంటే స్వరూప అమ్మ తన కొడుకు చనిపోయిన తర్వాత ఎక్కడ కనీసం బూడిదైనా దొరుకుతుంది అనుకున్నది, కానీ వారి గుర్తులు ఆనవాళ్లు లేకుండా చేసినటువంటి నేపథ్యంలో తన ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? ఆ ఆవేదనకు ఉద్యమ రూపాన్ని జోడించి నక్సలైట్ అనేటువంటి ముద్ర వేస్తే దాన్ని ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ ఆలోచన నుంచి వచ్చేటువంటి శక్తి స్వరూపమే మరోవైపు మళ్లుతుంది. మరి దీనికి కూడా ప్రభుత్వాలే కారణమైనటువంటి విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలే. సమస్యలు సెల్ఫ్ గా ఎవరికి వారు సమస్యలు పరిష్కరించుకునేదాన్ని కూడా ఇక్కడ ఉద్యమ రూపంలో అణచివేసేటువంటి పరిస్థితులు కూడా అనిపిస్తున్నాయి. కానీ ఈ అణచివేత అనేది ఇక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా అనేక సమస్యలు ఉంటాయి. సమస్యలు అంతం కాకుండా ఉద్యమాల్ని అంతం చేయలేరన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 15,000 మందికి పైగా ఇక్కడ మావోయిస్టులు ఇక్కడ అంతమొందారు. వారి కుటుంబ సభ్యుల్లో కూడా అనేక ఆవేదన, తీరని దుఃఖ శోధన ఇంకా మిగిలిపోయింది. కాబట్టి వారిని కూడా ఓదార్చాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వారి వైపు మద్దతు పలకకుండా ఇక్కడ వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆవేదననే ఒక నక్సల్ అయినటువంటి ముద్ర వేసి వారిని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ అమరుల బంధుమిత్రి కమిటీ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు రాకేష్ స్తూపం కట్టుకోవాలి అనంటే ప్రభుత్వానికి అసలు ఎలాంటి అడ్డంకి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఈ అధికార పక్షానికైనా ప్రతిపక్షానికైనా ఎవ్వరు చనిపోయినా కూడా అవి లెఫ్ట్ పార్టీలకైనా ఎక్కడో చోట స్మారక చిహ్నాలు ఉంటున్నాయి, విగ్రహాలు ఉంటున్నాయి. అవి నడికూలల్లో ఉంటున్నాయి, R&B స్థలాలలో ఉంటున్నాయి. ప్రజల్ని పర్మిషన్ అడుగుతున్నారా? ఒక పార్టీని ఇంకో పార్టీ పర్మిషన్ అడుగుతుందా? వీటికి ఈ లేని పర్మిషను ఈ చనిపోయిన విప్లవకారుల కోసం ఎందుకు? ఒకప్పుడు భగత్ సింగ్ ను అట్లాగే అన్నారు విప్లవ ద్రోహి. ఈ రోజు భగత్ సింగ్ కు వాళ్లే విగ్రహాలు పెడుతున్నారు. ఒకప్పుడు మనకి ఏ విప్లవకారునైనా దేశద్రోహి అన్నారు. ఈ రోజు ఏమైంది? వాళ్లే ప్రభుత్వాలే సెమినార్లు పెట్టి ఇప్పుడు ఆదివాసీ అమరుల స్తూపాల దగ్గర కూడా నివాళులు అర్పించే పరిస్థితి వస్తుంది. అంటే మీకు ఇష్టమైన రోజున, మీకు వెసులుబాటు ఉన్న రోజున మీకు న్యాయం అయింది, ఈ రోజున న్యాయం కాకుండా ఎందుకు పోతుంది? ఉద్యమకారులకు ఉన్నటువంటి దూరదృష్టి ప్రభుత్వాలకు లేదంటారా? ఎందుకంటే తర్వాత ఎప్పుడో జరిగినటువంటి భగత్ సింగ్ అలాగే ఎంతో మంది ఉద్యమకారుల గురించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు స్మరించుకుని విగ్రహాలు పెడుతున్నాయని చెప్పి అంటున్నారు. మరి వీళ్లకు ఉన్నటువంటి దూరదృష్టి ప్రభుత్వాలకు లేదంటారా? అవకాశవాదంగా ఉన్నాయి ప్రభుత్వాలు అంటున్నాము. ప్రభుత్వాలు అవకాశవాదంగా ఉంటున్నాయి. ప్రజల హక్కులతో వాటికి సంబంధం లేదు. వాళ్ళ అవకాశము వాళ్ళ ఓట్ల రాజకీయాల కోసం మాత్రమే ప్రతిదాన్ని వాడుకుంటున్నారు. రేపు మావోయిజాన్ని కూడా అట్లాగే వాడుకోవడం కోసమే ఈ రోజు వీళ్ళు ఈ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిజానికైతే స్వరూప ఎవరిని అడగక్కర్లేదు. ఏ R&B స్థలంలోనైనా కూడా ఆమెకు కట్టుకునే స్వేచ్ఛ ఉండాలి. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళే ఉన్నాయి, మావోయిస్టు పార్టీది కూడా ఉండాలి. అట్లాగే ప్రతిపక్షాలకు గొడవపడి ఎట్లాగైతే పెట్టుకునే హక్కు ఉందో, అధికార పక్షం అయితే నాది కూడా పెట్టుకుంటాననే హక్కు ఉందో, అట్లాగే నేకు కూడా ఈ నేల మీద హక్కు ఉంది అనేది ఆ స్వరూప కుటుంబానికి ఉంది. కాబట్టి హక్కును అనేది ప్రభుత్వాలు ఇచ్చేటి కాదు. అది ఎవరి హక్కును వాళ్ళు గుర్తెరిగి చేసుకునే రోజుననే పౌర హక్కులు గుర్తింపబడతాయి. ఈ రోజు హక్కులు అనేది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డాయి. హక్కులు నెరవేర్చుకోవడం కోసం రౌడీయిజం చేస్తేనో, లేకపోతే అధికారం ఉంటేనో, అంగబలం అర్ధబలం ఉంటేనో లేని పరిస్థితి ఈ రోజు అవుతుంది. ఇది మంచిది కాదు. సాధారణ పౌరునికి కూడా, పేదవాడికి కూడా హక్కులు అనేటివి ఉంటాయి. నిజానికి వాళ్ళ హక్కులను మాత్రమే ఫస్ట్ గమనించి గుర్తెరిగి చేయాల్సిన అవసరం ఉంటుంది. స్వరూప కుటుంబానికి న్యాయం జరగాలంటే ఆ తల్లి ఇక్కడ ఆ స్తూపాన్ని కట్టుకోవాలి. లేదా ఈ కాంగ్రెస్ తెలంగాణ గవర్నమెంట్ అయినా అక్కడి నుండి ఆ బూడిదని తీసుకొచ్చి ఇక్కడ కట్టుకోవడానికి అవకాశాన్ని ఇవ్వాలి. ఆ రోజు నువ్వు చేయలేకపోయిన పనిని ఈ రోజు సరిదిద్దుకొని
ఈ గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా అన్యాయం, అక్రమం. నీ కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, జానారెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు స్తూపాలను కూల్చేస్తామని అన్నప్పుడు బంధుమిత్రుల సంఘంగా మేమందరము ఒక 80 కుటుంబాలుగా పోయి మేము సెక్రటేరియట్ లో గొడవ పెట్టాము. హోమ్ మినిస్టర్ మాకు ఒక హామీ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, మీరు R&B స్థలాలలో కాకుండా మీ సొంత స్థలాలలో మీరు ఎక్కడ కట్టుకున్నా మేము వాటి జోలికి రాము అని కాంగ్రెస్ ప్రభుత్వము హామీ ఇచ్చింది. ఇది మీడియా ముఖంగా ఇచ్చింది. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన రేవంత్ రెడ్డి ఒక్క మాట దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు? సీతక్క గారు ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లేదు? ఇక్కడి ఎమ్మెల్యే ఎందుకు మభ్యపెట్టి పంపించాడు? మీరు కట్టుకోపోండి, ఏం కాదు, సరే విగ్రహం పెట్టుకోపోండి అన్నాడు. విగ్రహం పెట్టుకోవడానికైనా నీకు ఇక్కడ అవకాశం ఉందా? మీరు ఉంచారా? చీపురు పుల్ల కూడా బయటికి రావాలంటే పోలీసుల పర్మిషన్ కావాలి. దానికి మీరు అధికారికంగా ఇచ్చిందేంటి పర్మిషను? అది లేకుండా ఆ తల్లి విగ్రహం ఎట్లా పెట్టుకుంటుంది? ఒక ఇటుకైనా ఎట్లా తేల్చుకుంటుంది? అసలు కుటుంబ సభ్యులు వస్తుంటే కూడా ఆధార్ కార్డులు చూసి పంపిస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఇక్కడ ఏం క్రైమ్ జరిగింది? ఇక్కడ ఏం నేరం జరిగింది? ఏ రక్తపాతం జరిగింది? ఎందుకు ఇంత అభద్రత? అసలు మీకు ఆ రైట్స్ ఉన్నాయా? ప్రతి ఒక్కరి దగ్గర మీరు ఎట్లా తనిఖీ చేస్తూ ఆధార్ కార్డులు అడుగుతున్నారు? సంవత్సరికం అనేది హక్కు కదండి, రాజ్యాంగంలో ఉన్న హక్కు. శవాన్ని తెచ్చుకోవడం హక్కు, శవాన్ని ఇవ్వరు. కనీసం పిండం పెట్టుకోవడానికి అవకాశాన్ని ఇవ్వరు. ఆ తల్లి తృప్తిగా నలుగురికి భోజనం పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇయ్యరు. ఏమి పరిపాలన? ఎందుకోసం ఈ పరిపాలన? ఎవరిని ఉద్ధరించడానికి ఈ పరిపాలన? అడగరా? ప్రశ్నించరా? ప్రశ్నించకూడదు, వ్యతిరేకంగా మాట్లాడద్దు అనంటే వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండే పరిస్థితిని ప్రభుత్వం కలిగి ఉండాలి. అది లేనప్పుడు ఎవడైనా ప్రశ్నిస్తాడు. ఎందుకంటే ఓట్లేసి గెలిపించుకున్నాము ఈ ప్రభుత్వాన్ని. ఊరికే రాలేదు నువ్వు. రాజరాంఛనాలతో ఈ రోజు బతుకుతున్నావంటే ఇది ప్రజలు నీకు పెట్టిన భిక్ష. దీన్ని గమనించాలి. గమనించకపోతే ప్రజలు మళ్లీ మిమ్మల్ని గద్దెదించుతారు. ఓకే, ఇక్కడ చాలా విషయాలు కూడా అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్దంగా బతకాలనుకున్నటువంటి వాళ్ళకి కొన్ని హక్కులు రాజ్యాంగమే కల్పించింది. మరి ఆ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నది ఎవరన్నది కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఎంతో మంది ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, ప్రధాన కూడలలో విగ్రహాలు పెట్టేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎవరిని అడిగి అక్కడ పెడుతున్నారు? ప్రతిపక్షాలను అడుగుతున్నారా, లేకపోతే ప్రజలను అడుగుతున్నారా అన్నటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ గతంలో కూడా అనేక సమస్యల దృష్టిలో పెట్టుకుని గత హోంమంత్రిగా పనిచేసినటువంటి జానారెడ్డిని కూడా అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు కలిసినప్పుడు ఒక సూచనలు చేశారు. ఎవరి కుటుంబ పరిసర ప్రాంతాల్లో, ఎవరి స్థలాలలో వారు కట్టుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా గత ప్రభుత్వం చేసింది. కానీ మరి ఎవరిని అడిగి తమ కుటుంబంలో అంటే ఒడ్లమ్ముకొని తన కుటుంబ స్థలంలోనే తన ఇంటి ఆభరణలోనే కట్టుకుంటున్నటువంటి రాకేష్ విగ్రహానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికలు వేసుకుంటున్నటువంటి క్రమంలో అంటే ఆరుగాలం శ్రమించి ఒడ్లమ్ముకున్నటువంటి పంట పండించుకొని ఒడ్లను అమ్ముకొని వచ్చినటువంటి డబ్బులతోటి రాకేష్ విగ్రహాన్ని అలాగే రాకేష్ స్మృతి చిహ్నాన్ని నిర్మించుకుంటున్నటువంటి సమయంలో తన ఇంటి ఆవరణలో పోలీసులు ఎందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది? మరి ఇది ఎక్కడి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన, ఇది ఎక్కడి ప్రజాపాలన అన్నటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి దిద్దుబాటు చర్యలు కూడా ప్రభుత్వం అలాగే పోలీసులు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఎప్పటికైనా సరే రాకేష్ ఆ సంస్మరణ సభకు సంబంధించినటువంటి విషయంలో అనేక మంది వచ్చి తమ గళాన్ని వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ప్రస్తుతానికైతే రాకేష్ కు సంబంధించినటువంటి స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలు పోలీసులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వారికి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ ఏ విధంగా ఉందో రాకేష్ కుటుంబ సభ్యులకు కూడా ఆ విధంగానే ఉండాలన్నటువంటి ఒక ఆలోచనలు అలాగే సూచనలు మరోవైపు హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ చింతగడ్డ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.